గురుగారు నమస్కారం. పరమేశ్వరార్పణం. గురుగారు చాలామంది ఏంటంటే కొన్ని ఇళ్లల్లో పాతవి ఫోటోలు ఉంటాయి. ఏమంటారు పూజా గదిలో. సో పగిలిపోయినవి కానివ్వండి, కాస్త ఖరాబ్ అయినవి. ఆ ఫోటో కలిసి వచ్చిందనో, బాగా ఉండిందనో, పాత మోడలనో అలా ఉంచేసుకోవడం ఒకటి జరుగుతూ ఉంటుంది. అలా పూజ గదిలో పాతగా అయినటువంటి ఫోటోలు ఉంచుకోవచ్చు అంటారా? ఒకటి. రెండోది వచ్చేసి అమావాస్య అయిన వెంటనే మరునాడు రోజే పూజా గదిని పూజా ఫోటోలని ఏవేవైతే అమ్మవారి ఫోటోలు ఉంటాయో అన్నీ శుభ్రం చేసుకోవాలి అంటారు. మరి అమావాస్యకి చేయమంటారు కదా, మరి పౌర్ణమికి కూడా చేయొచ్చా, లేదంటే అలాగే పూజ కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? అమావాస్య రోజు నాడు ఫోటోలు మొత్తం, అమావాస్య మరునాడు ఫోటోలు మొత్తం కడగాలి, చెయ్యాలి అని చెప్పినటువంటి బుద్ధి లేని వెధవలు ఎవరండి? వెధవలే మంది చెప్పారు గురువు గారు. అదే వెధవలే చెప్పేది. ఎందువల్లనంటే నిజంగా అమ్మా, నేను ఒకరిని ఒక మాట అరిచాను, తిట్టానంటే కోపం కాదు. చాలా చూస్తున్నాయి మధ్యకాలంలో. ధర్మం అంటే ఏమిటి, ధర్మ వివరణ అంటే ఏమిటి, ఏది ఎప్పుడు ఎలా అనుసరించాలి అని తెలియని వాళ్ళందరూ కూడా ఏది పడితే చెప్పడం వలన చాలామంది ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నారో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, తికమక పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే దేవుళ్ళు లేడనే స్థితికి వస్తున్నారు చివరికి. ఇవన్నీ చేసుకొని నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను చూసింది, ఇంట్లో ఉండేటువంటి ఫోటోలు అన్నీ కూడా ప్రతి గురువారం సాయంత్రం చక్కగా బాగు చేసుకునేవారు. ఎవ్రీ వీక్ చేసుకునేవారు శుభ్రంగా. అంటే దేవతార్చన రోజు అభిషేకం ఉండేది, కానీ ఉండే ఇంట్లో ఎన్ని ఫోటోలు అయితే ఉంటాయో ఆ ఫోటోలు అన్నింటికి సాయంత్రం, అలాగే ఇత్తడివి, పంచలోహాలువి, వెండివి విగ్రహాలు ఉంటే అన్నీ కూడా గురువారం సాయంత్రం పూట చక్కగా శుభ్రంగా కడిగి చింతపండు వేసి, నిమ్మకాయ వేసి, ఈ రూపేలు పేపేలు అవన్నీ అప్పట్లో లేవు. కచ్చిక అంటారు, అంటే పిడకల కాల్స్తే వచ్చే బూడిదే, అది కొబ్బరి పీచు, నిమ్మకాయ, చింతపండు, ఈ 4 శుభ్రంగా తోమి ఆ జిడ్డ దానికి ఉన్నట్టు మొత్తం తొలగిపోయిన తర్వాత కడిగి తుడిచేవారు. మన వాళ్ళు ఏంటంటే పక్కన పెట్టేస్తారు అట్లా గాలికి. శుభ్రంగా తుడిచి ఆ రాత్రి ఆ సాయంత్రం పూట ఫోటోలకు బొట్లు పెడతారు కదా, ఒక క్లాత్ తీసుకొని నీటిలో ముంచి శుభ్రంగా అంతా నీట్గా తుడిచేసి ఫ్రేమ్తో సహా మళ్ళీ చక్కగా గంధం. నేను అడిగేవాడిని, ఆల్రెడీ ఫోటోలో గంధం ఉంది కదా, ఇవన్నీ పెట్టాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి. అలంకారం కోసం పెట్టి, అది మనం తెలుసుకోవాల్సింది. ఈ గంధం అంటే ఆల్రెడీ ఫోటో లోపల అమ్మవారికి బొట్టు ఉంటుంది, మళ్ళీ మనం బొట్టు పెడితే కానీ మనకు తృప్తి ఉండదు. ఎందుకు అంటే ఆ బొట్టు చాలా చిన్నదిగానే ఉంటుంది కదా, పెద్దదిగా కనిపించింది కదా, కాబట్టి అలంకారంగా పెడితే పెద్దదిగా కనిపిస్తుంది అని చక్కగా అమ్మవారి ముఖాన, ఆ కమలానికి, నీ పాదాలకి ఇలా చక్కగా బొట్లు పెట్టేసుకొని ఆ సాయంత్రానికల్లా మళ్ళీ రాత్రికల్లా చక్కగా దేవాలయంలో, అంటే దేవుడి గుట్లో అన్ని ఫోటోలు భద్రపరిచేవారు. శుక్రవారం ఉదయాన్నే చక్కగా వాటికి పూలదండలు వేసుకొని, పూలు పెట్టుకొని, నిత్య ఆరాధన వల్ల దీపారాధన దగ్గర నుంచి మొదలుకొని నిత్యం గురువారం వరకు, మళ్ళీ గురువారం సాయంత్రం అన్ని శుభ్రం చేసేవారు. కానీ అమావాస్య దాటంగానే చెయ్యాలి అని ఎట్నుంచి వచ్చింది, ఎలా వచ్చిందమ్మా, ఎందుకు వచ్చింది? మనం కూడా కాస్త బుద్ధి పెట్టాలి. అమావాస్యకి దేవుడి విగ్రహాలు కడగడానికి సంబంధం ఏంటి? అమావాస్య అంటే అసలు ఎంత గొప్పది. భారత యుద్ధానికి మూలంగా శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయించింది అమావాస్య. అంతకన్నా గొప్ప వాళ్ళ దాన్ని కాదు అంటానికి. జగద్గురువులో మొట్టమొదటి వాడు ఆయనే, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన దాన్నే మనం కాదు అంటే మనకన్నా అజ్ఞానులు భూమి మీద ఉండరు, అంతకు మించిన అజ్ఞానులు ఉండరు. వాళ్ళనే వెధవలో ఉంటారు. అంటే వాళ్ళకి తెలీదు, చెబితే వినరు, అర్థం చేసుకుని వచ్చే యోగం లేదు వాళ్ళకి. అంటే గురుగారు అమావాస్య అనేది నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, మరి మీరు నెగిటివ్గా చూస్తే మీకు నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా. తప్పెవరిలో ఉంది? చూసేవాళ్ళలో. మరి అమావాస్యలో తప్పేంటా? నెగిటివ్ ఎందుకు వచ్చిందమ్మా? అమావాస్యలో నెగిటివ్ ఎందుకు వచ్చింది? మన లోపల ఉంది. అక్కడ ఒక మనిషి కూర్చున్నారు, ఆ మనిషి పట్ల మనం మంచిగా ఆలోచిస్తే అతను ఏం చేసినా మనకు మంచిగానే కనిపిస్తుంది, చెడుగా ఆలోచిస్తే అతను ఎంత చేసినా అది మనకు చెడుగానే కనిపిస్తుంది. అక్కడ దృష్టి లోపం ఉంది, దృష్టి దోషం ఉంది, మనిషి దోషం లేదు కదా. కానీ ఆ దృష్టి దోషము మనిషిలోనే ఉన్నాయి. కాబట్టి అమావాస్య చెడ్డది అని అంటే అసలు ఆ మనిషికి మన మంచిలో కూడా ఇవ్వకూడదండి. అంటే తెలియదు, చెబితే వినరు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు, చెబితే విందామని ఆలోచన ఉండదు. కాబట్టి ప్రతి గురువారము నేను చూసినటువంటిది. ఇప్పుడు
దేవతా స్నానము అంటారు దాన్ని. భద్రాచలం ఉంది, ప్రతిరోజు మూలమూర్తులకు అభిషేకం చేస్తారు. ఉత్సవ విగ్రహానికి ఆదివారం అభిషేకం చేసేవారు. ఓకే, అలా ఉంటుంది. కొన్ని ఆలయాలలో ఇప్పుడు శుక్రవారం ఉంది, వెంకటేశ్వర వారికి అభిషేకం చేస్తారు. అన్ని చోట్ల శనివారం చేస్తారు. అంటే మూల విరాటికి వారానికి ఒక రోజు. కొన్ని చోట్ల శివాలయం ఉందనుకోండి, దాదాపుగా ప్రతిరోజు ఆయనే ప్రధానమైన మూర్తి అక్కడ. ఇక ఉత్సవమూర్తులు ఉండరు ఆయనకి, ఆయనే ప్రధానమైన మూర్తి. కాబట్టి నిత్యం శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి. విష్ణువాలయంలో నిత్యం జరిగేటువంటిది ఉత్సవమూర్తులకి. ఇలా కొన్ని చెప్పబడి ఉంటాయండి. మన ఇష్టానుసారం ఏది పడితే అది నేను చేసేస్తా చిందేస్తా అంటే కుదరదు. చక్కగా నిత్యం ఇంటి విధానంలో, గృహస్థాశ్రమ విధానంలో గురువారం సాయంత్రం మొత్తం అంతా నీట్గా శుభ్రంగా చేసుకొని పెట్టుకొని శుక్రవారం ఉదయం మళ్ళీ దీపారాధనతో అన్ని ప్రారంభం చేసుకోవడం అనేటువంటిది శ్రేయస్సు. అది ఓకే గురుగారు. అంటే వీక్లీ వన్స్ చెయ్యాలి అంటారు. అవును, ఖచ్చితంగా. సో అమావాస్యతో సంబంధం లేదు. మరి పౌర్ణమికి ఏదైనా అటాచ్మెంట్ ఉందంటారా? నైమిత్తికం. ఇంట్లో ఏదైనా పండుగ వచ్చింది, శుభ్రంగా దేవునికి అడిగి చేసుకోవటమే. అది ఏ పండుగ అయినా సరే. ఓకే. అయితే పండుగ రోజు నాడే కొంతమంది తలంటి పోసినట్టుగా స్నానం చేస్తారు. అవును. అంటే ముందు రోజు కడగడం అనే విషయం పక్కన పెడితే, ఆ రోజు నాడు శుభ్రంగా స్వామివారికి ఆ ఉన్న బట్టలు తీసేసి వేరే పాతవి కట్టి కుంకుడుకాయతో సహా అంటే అన్నీ చేస్తారు. విగ్రహాలకి అభిషేకం మనం ఎలా అయితే స్నానం చేస్తాం, నలుగు పెట్టి ఆ రకంగానే చేస్తారు. అది ఒక ప్రమాణం ఉంది. అట్లా అంటే దానికి ఆపోవై అని కొన్ని మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తున్నాం కదా, కనుక దానికి కూడా మనలానే ఆ విగ్రహాన్ని కూడా శుభ్రంగా నలుగు పెట్టి పసుపు పెట్టి రుద్ది చేస్తారు. ఓకే. అది. సో మరి పాత ఫోటోలు, పాతగా అయినటువంటివి ఏదైనా కాస్త చిరిగిపోవడం అలా జరిగినటువంటి పగిలిన ఫోటోలు మరి పూజా గదిలో కంటిన్యూ చేయొచ్చు అంటారా? చిరిగిపోయినాయి తీసేయండి. ఓకే. కేవలం ఫ్రేమ్ పగిలింది, ఫ్రేమ్ కట్టించి పెట్టేసుకోండి. అదేంటండి పగిలిన ఫోటోలు ఇంట్లో ఉండకూడదు కదండి. మన కొంపల్లో చాలామందికి బైక్ మీద, బండి మీద, కార్ల మీద ఉంటే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరుగుతాయి కదా. మనం పనికొస్తున్నాం కదా. ఎట్లా పనికొస్తున్నాం అంటే, ఒక దేవుడి యొక్క ఫోటో కింద పడి పగిలింది, ఫ్రేమ్ పగిలిపోయింది. ఆ కింద పడ్డ ఫోటో ఉండకూడదండి ఇంట్లో, వచ్చేసారు అక్కడి నుంచి ధర్మసూత్ర ప్రవచనాలు చెప్పుకుంటూ. సిగ్గు శరాలు లేకపోతే సరే బ్రతుకులకి. అదే మనం కింద పడితే మన కాలు చెయ్యి విరిగితే లోపల ఇనపరాట్లో వేసుకుంటున్నారు, మనం ఎలా పనికొస్తున్నాం? చిన్న ఆలోచన ఉండాలి కదండి. దానికి ఏదో మరమ్మతులు చేస్తున్నారు. అలాగే ఫోటో కింద పడింది, ఫ్రేమ్ పగిలింది, కొత్త ఫ్రేమ్ వేయించు. పనికి రాదు నీకు ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు, ప్రమాణం ఏంటి? అది పనికిరాదు అన్నప్పుడు, విరుగుతున్నప్పుడు నీ ఒంట్లో ఉన్నటువంటి శరీరంలో ఒక పదార్థం విరిగితే నువ్వు ఎలా పనికి వస్తున్నావు? అంటే నువ్వు పనికి వస్తున్నప్పుడు అదే భగవంతుడు ఎందుకు పనికి రావట్లేడు? అంటే భగవంతుడి కన్నా మనిషి గొప్ప కాదు, భగవంతుడే గొప్ప. మరి ఆయన ఎలా పనికి రావంటావు నువ్వు? అంటే నీ తీర్మానం గొప్పది, నువ్వు తీర్మానం చేస్తున్నావు అక్కడ. విరిగింది కదా పనికిరాదు అని చెప్పి, మంచి దృశ్యం, నీ కర్మ అలానే కాలుతుంది, అంతే కదండి. అది మనం తెలుసుకోవాలి అక్కడ. ఓకే. సో ఏదైనా ఉంటే మరమ్మతులు చేసుకొని కంటిన్యూ చేయటమే కానీ తీసి పారేయటం అనేది ఏం అక్కర్లేదు. అది ఒకవేళ ఛిద్రం అయిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. నీటిలో, జల ప్రవాహంలో నీటిలో వదిలేయటమే. డైరెక్ట్ మళ్ళీ డస్ట్బిన్ వాటిలో అలా వేయకూడదు, ప్రవాహంలో వదిలేయమండి. అమ్మా, నిన్నటి వరకు మన ఇంట్లో నిత్యం పూజలు అందుకునేటువంటి ఫోటో ఇవాళ కింద పడిపోయి అది మళ్ళీ ఫ్రేమ్ చేయించడానికి దేనికి అవకాశం లేకుండా ఛిద్రమైపోయింది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు డస్ట్బిన్లో పడేస్తున్నావు అంటే నీ మనస్సంతా కూడా ఎంత మురికి పట్టేసి ఉంది, ఎంత మురికి పట్టేసి ఎంత కుళ్ళుతనంది ఉంది నీ హృదయం అంతా. నిన్నటి వరకు పనికొచ్చాడు, అది కాస్త తేడా వచ్చేటప్పటికి డస్ట్బిన్లో పడేస్తున్నావా? అంటే చెత్త అని తీసేసావుగా నువ్వు. అలానే నిన్ను చెత్త అనుకోవడానికి ఎంతసేపు? మనం చేసే చిన్నవినమ్మా, పెద్దవిగా కుటుంబాన్ని నాశనం చేసేవి అంతకుమించి ఏం లేదు. ఓకే. ఇందులో ఇంకొక పాయింట్ ఉంది గురుగారు. చాలామంది ఏంటంటే ఇళ్లలో పాతగా అయిపోయినాయి, లేదంటే ఇక ఎక్కువ ఫోటోలు ఉన్నాయి, కొన్ని తీసేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఎక్కువగా తీసుకెళ్లి విగ్రహాలు అవనివ్వండి, ఫోటోలు ఏవైనా సరే ఫ్రేమ్స్ తీసుకెళ్లి శివాలయంలో పెడుతూ ఉంటారు. అవును. సో అలా పెట్టొచ్చా? అసలు ఎక్కువ ఫోటోలు ఎవడు కొనమన్నాడు? అనేటప్పుడు చూసుకోవాలి. బుద్ధి ఉందిగా, జ్ఞానం ఉందిగా, ఇంట్లో ఇప్పటికే 10 ఫోటోలు ఉన్నాయిగా. ఇప్పుడు మన కాళ్ళకి పెచ్చ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏదైనా గుళ్ళోకి వెళ్తే, గుళ్ళోకి వెళ్ళి వచ్చాం కాబట్టి, ఆ ఊరు నుంచి వస్తున్నాం కాబట్టి ఆ ఊరు దేవుడు ఫోటో ఒకటి తెచ్చుకోవాలి ఇంటికి. కొంప నిండా తర్వాత ఫోటోలే ఉంటాయి. అసలు ఎవరు తెచ్చుకోమన్నాడు? అంటే నువ్వు ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోటో తెచ్చుకోకపోతే ఆ దేవుడి రూపం నీ దగ్గర ఉండదా? తెచ్చుకొని ఏం చేసావు? పోనీ దానికన్నా బొట్టు పెడుతున్నావా?
దీపారాధన చేస్తున్నావా, ఒక అగరబత్తి పెడుతున్నావా, ఓ పూలు వేస్తున్నావా, వారానికి ఒక రోజైనా లేదుగా. ఏదో ఇంటి ముందు ఇట్లా పెద్ద ఫ్రేమ్ కనిపించాలి, ఎవరైనా వస్తే అబ్బా ఫోటో చాలా బాగుందండి, అవునండి మొన్న వెళ్ళొచ్చానండి, వెళ్ళొస్తూ వస్తూ ఆయన మూర్తి చాలా బాగున్నారు చెప్పి పబ్లిసిటీ. ఓకే. కాబట్టి ఇటువంటి ఆలోచనలప్పుడు నువ్వు అసలు తెచ్చుకోవద్దు. తెచ్చుకొని ఏం చేయాలి అనుకోవడం కన్నా తెచ్చుకోకపోవడం బెస్ట్ కదండి. అంతే. మీ పూర్వం నుంచి మీ ఇంట్లో ఎవరు 2, 3 ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా భద్రపరచు. కొత్తవి తీసుకొచ్చి ఇల్లంతా పెట్టుకోవాలనేటువంటి సిస్టమ్ వద్దు అని నేను చెప్తా. ఓకే గురుగారు. సో నిజంగా ఇది ఒక పెద్ద సందేహమే, బట్ దాన్ని మీ విశ్లేషణతో మాకైతే మంచి క్లారిటీ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. ఈశ్వరారు.